హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మనం బయట కొనే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే చాలా టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే భలే ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక 4 బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంపలకి పైన పీల్ని తీసేసుకోవాలి. మీరు 1-2 బంగాళదుంపలతో కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసుకోవచ్చండి. ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత చాకు తీసుకుని బంగాళదుంపని ఈ విధంగా ముందు అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎప్పుడైనా ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇలా ఒకే షేప్లో ఉంటే చూడడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన బంగాళదుంపల్ని కూడా వేసేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్లో వేయటం వల్ల బంగాళదుంపలు అనేవి చేంజ్ అవ్వకుండా క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు ఈ చల్లటి నీళ్ళల్లో ఉన్న బంగాళదుంపల్ని ఒక బౌల్లో వేసేసుకుని బంగాళదుంపలు మునిగే వరకు 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. ఇలా వెనిగర్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని వేడి చేసుకోవాలి. 10 నిమిషాలు సరిపోతాయండి, ఎక్కువసేపు ఏమి ఇవి వేడి చేయవసరం లేదు. తర్వాత దించేసుకున్న తర్వాత మరి ఒక బౌల్లోకి చల్లటి నీళ్ళు తీసుకుని మనం ఈ వెనిగర్లో ఉన్న బంగాళదుంపల్ని గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కడిగితే ఆ వెనిగర్ ఫ్లేవర్ మొత్తం పోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ నీళ్ళనైతే వాడ్చేసుకోవాలి. అసలు నీళ్ళేమీ లేకుండా జాలి గిన్నెలో వేసేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న తడి మొత్తం పూర్తిగా ఇంకిపోయేలాగా ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా తుడిచేసుకోవాలి. తర్వాత తడి మొత్తం పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని ఈ విధంగా బంగాళదుంపలకి పట్టించేయాలి. ఒకవేళ కార్న్ఫ్లోర్ సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకుని ఈవెన్గా ఈ కార్న్ఫ్లోర్ అనేది బంగాళదుంప ముక్కలకి పట్టేసే వరకు ఈ విధంగా కలిపేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక అరగంట పాటు మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఇవైతే చక్కగా లోపల పొడి పొడిగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు అరగంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వీటిని వేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాతే వీటిని తీస్తే సరిపోతుందండి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినట్లేనండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్, కారం వేసుకుని టమాటా సాస్తో తింటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి టేస్ట్గా చాలా బాగుంటాయి. అంతేనండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే భలే ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.